తిమోతికి రాసిన పత్రిక పేజీ 195 పేజీ 3వ అధ్యాయము 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతిక ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. చాలు, దేవుడి స్తోత్రం. చదవబడుతున్న దేవుడి వాక్యాన్ని బాగా పరిశీలిస్తూ ఉంటే దేవుడు రాయించిన మాట, క్రీస్తు యేసునందు సద్భక్తితో నా జీవితం నడవాలి అనుకున్న వారందరికీ ఏం కలుగుతుందంట? హింస కలుగును. దేవుడి స్తోత్రం. మన జీవితాలు దేవుల్లో బలంగా ఉండాలి అని కోరుకునే సమయంలో ఎందరో మనుషుల బట్టి మన జీవితాలు కొన్ని బాధ తయారవుతూ ఉంటాయి. నా జీవితం దేవుల్లో బలంగా ఉండాలి, నా కుటుంబం దేవుల్లో బలంగా ఉండాలి, బ్రతికినంత కాలం దేవుడికి మహిమ తెచ్చేవాడిన జీవితం ఉండాలని ఎవడైతే ఈ లోకం అనుకుంటూ ఉంటాడో వాడికి బాధ తప్పమంట. దేవుడి స్తోత్రం. ఈరోజు చాలా మంది జీవితాలు యేసుని నమ్ముకుంటే పొలం పండుద్ది, యేసుని నమ్ముకుంటే బాగా పాడి కలిసి వస్తుంది, యేసుని నమ్ముకుంటే చక్కగా బిల్డింగ్ కడతాన ఉద్దేశంతో చాలా మంది జీవితాలు దేవుడు నమ్ముకున్న వారికి ఈ లోకంలో మారుతూ ఉంటారు. అయితే సోదరా, ఎటువంటి భక్తి జీవితం కలిగి ఉండాలి అర్థం కాకపోతే, దేవుడు నమ్ముకుంటే అన్నీ కలిసి వస్తే నమ్ముకొని నీవు కేవలం తిండి కోసం బట్ట కోసం ప్రార్థించేవాడిగా ఉండి కేవలం పొలం పండడం కోసమే భక్తి చేసేవాడిగా ఉంటే పొరపాటున పొలం పండేదిగా లేకపోతే దేవసనమా భక్తి జీవితాన్ని వదిలిపెట్టే వ్యక్తిగా మారిపోతాం. నువ్వు అనుకున్న కార్యం జరగకపోయినా దేవుని విడిచిపెట్టే వ్యక్తులుగా మారిపోతాం. కారణం నీ భక్తి లోక సంబంధమైన తప్ప పర సంబంధమైన కాదు. తప్పకూడదు గట్టిగా హల్లెలూయా. ఈ రోజుల్లో 199 మంది కన్నీరు ప్రార్థన భక్తి జీవితం చేసేవారుగా ఉన్నారు అంటే కేవలం ఈ లోకములో పంట పాడి గుడ్డ ఆటల కోసమే భక్తి జీవితం చేసేవారుగా ఉన్నారు తప్ప పరలోకం ఒకటి ఉంది, దేవుడు నాకు ఇస్తానని చెప్పాడు, దానికోసం నా జీవితం భక్తిగా మార్చుకోవాలి, దానికోసం దేవుడు నమ్మే వ్యక్తిగా మారాలి అనుకుని భక్తి చేసే క్రైస్తవులు ఈ లోకంలో కనబడుతున్న. దేవుడి స్తోత్రం. అందుకే దేవుడు వాక్యం అంటుంది, ఎవడైతే దేవుల్లో నా జీవితం భక్తికరంగా ఉండాలి, నేను విశ్వాసంలో బలంగా ఉండాలి, దేవుడి చెంతగా చేరే కుటుంబం బతకనుకుంటాడో వాడికి ఏం కలుగుతాయంట? బాధలు కలుగుతాయి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. వ్యవసాయంలో కష్టంగా ఉందని నేల వదులుకొని జీవించే వ్యక్తిగా ఉన్నావా? చదువు కష్టంగా ఉందని చదువులు మానేస్తున్నావా? కష్టమని తెలిసిన చదివే వ్యక్తిగా మారిన తర్వాత దాని వెనకాల పనితో చూస్తలేదా? వ్యవసాయం కష్టంగా ఉందని వదిలేకుండా కష్టంలో నిలబడే వ్యక్తిగా ఉంటే దాన్ని ఫలింపు చూడటం లేదా? ఈనాడు దేవుడు వాక్యం అంటారు, దేవజనమా ఎటువంటి భక్తి జీవితంలో కలిగి ఉన్నావు? కేవలం నీ భక్తి తిండి కోసమేనా? కేవలం గుడ్డముక్క కోసమేనా? కేవలం ఒక పంట పండగ కోసమేనా? లోకములో ఉన్నవారు వారు భక్తి జీవితం గమనిస్తూ ఉంటే పొలము కోసం వారు ఆటను ఆరాధిస్తూ ఉంటారు, తిండి కోసం వాటికి మొక్కుతూ ఉంటారు, పొలం బాగా పండించు అని దండం పెట్టుకుంటూ ఉంటారు, సమస్తము జయం కలిగి చేయి అని వారు దండం పెడుతూ ఉంటారు. కానీ మన దేవుడి జీవితం గమనిస్తూ ఉంటే నీ భక్తి మార్పు చూపించాలా? దేవుడి స్తోత్రం. లోకంలో ఉన్న అన్యుడు చేసే భక్తి నీకు తేడా ఉంది. వాడికి పరలోకం గురించి ఆలోచన ఉండదు, జీవ మార్గం గురించి ఆలోచన వాడికి ఉండదు, పరలోక పట్టణంలో చేరుకోవాలని ఆలోచన వాడికి ఉండదు. కనుక లోకము కోసం వాడు భక్తి చేసేవాడిగా మారుతూ ఉంటాం. లోకము కోసమే కోడును సమస్తం కోసం వాడిగా ఉంటాం. పంట కోసం, పాడి కోసం, ఉద్యోగుల కోసం, వ్యాపారం కోసమే వాడు భక్తి జీవితం కలిగి ఉంటే క్రైస్తవుడు పరమ కోసం భక్తి చేయాలి. కొట్టమే హల్లెలూయా. అందుకే ప్రభు చెప్తున్న మాట, యేసు క్రీస్తునందు సంపత్తి కలిగిన వారి జీవితాలు ఏమవుతాయి అంట? బాధలు. ఎప్పుడైతే నువ్వు దేవుల్లో బలంగా ఉంటావో చుట్టాలు శత్రుగా నీకు మారిపోతూ ఉంటావు. ఎప్పుడైతే నువ్వు దేవుని బలంగా నమ్ముకుంటావో సమాజంలో శత్రుగా నువ్వు మారు. ఎందుకంటే
దేవుడు నమ్ముకున్న వ్యక్తికి నీ జీవితం మార్చుకుంటూ ఉంటే, చెడులోంచి బయటకు వస్తూ ఉంటే, నీ గ్రామానికి ఇష్టంగా నువ్వు ఉండవు, నీ చుట్టాలకు ఇష్టంగా నీవు ఉండవు, నీ స్త్రీకి ఇష్టంగా నువ్వు. ఎందుకంటే నువ్వు దేవుళ్ళకు వచ్చే వ్యక్తిగా మారుతూ ఉంటే మొదటగా నీకు శత్రువుగా మారిపోయేది నీ కుటుంబ సభ్యులే. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసము కలిగిన భక్తులు నేర్చుకుంటూ ఉంటే, దేవుడి కోసం బ్రతకాలని ఒక ఆలోచనతో పరిగెత్తే వ్యక్తిగా, యేసుని వెంబడించే వ్యక్తిగా ఉంటే చుట్టాల బట్టి నీకు బాధలు ప్రారంభించబడతాయి, బంధువులు బట్టి నీకు బాధలు ప్రారంభించబడతాయి, గతకాలం నీ స్నేహితులు బట్టి బాధ. ఎందుకంటే గతకాలమంతులు తాగుల్లో ఉన్నప్పుడు, ఊరి చివరు పడిపోతున్నప్పుడు కుక్కలు వచ్చి నీ మూతులు నాకుతుంటే ఎవరిని పట్టించుకోడు. పొరపాటు తాగుడు మానేవా, మారిపోయేటరుగా అంటే దేవుడు స్తోత్రం, హల్లెలూయా. పొరపాటు జీవితాన్ని మార్చుకుంటే, పొరపాటు తాగుల్లోంచి బయటకు వస్తే నీకు అనేకులు ప్రశ్నించేవాడు మారిపోతూ ఉంటే, ఎలా మారిపోయాడు నువ్వు, ఎలా మారిపోయావంటే, కానీ తాగుతున్నప్పుడు ఎవడు ఒకరు మాట్లాడరు, నీ ఊరిని పట్టించుకున్నదిగా ఉండదు. నువ్వు తాగి తండ్రి ఎక్కడో పడిపోవాడుగా ఉన్నా పల్లెట్టు పలకరింపు ఉండదు. కానీ దేవుల్లో బలవంతుడిగా నువ్వు మారుతున్నప్పుడు చుట్టాల నోట బాధ పెట్టే మాటలు నీకు వస్తూ ఉంటాయి. దేవుల్లో బలవంతుడు ఎదుగుతున్నప్పుడు స్నేహితులు నీకు దూరంగా అయిపోతూ ఉంటారు. దేవుల్లో పథక ఉద్దేశంతో సత్పత్తితో వెళ్ళిపోతున్నప్పుడు నీ చుట్టాలు నేను బాధ పెట్టే మాటలు పలుకుతూ ఉంటారు, నీ స్నేహితులు బాధల మాటలు పలుకుతూ ఉంటారు, ఊరు నీకు బాధ పలిగే మాటలు పలుకుతూ ఉంటుంది. అనేకమైన మాటలు ఏం చేస్తారంట, హింసిస్తూ ఉంటారు. దేవుడి స్తోత్రం. అప్పుడు మనం చేయాలి, చావైనా రేవైనా దేవుడి కోసమే బ్రతుకాలని కోరుకోవాలి, చావైనా రేవైనా దేవుడి కోసమే బ్రతకాలని కోరుకోవాలి. ఇంటి కోసం ఈరోజు 199 మంది భక్తి కేవలం దైవసనమా వీటి కొరికే ఉంది. దేవుడి స్తోత్రం. ఈనాడు చాలా మంది జీవితాలు దేనికి భక్తి చేయాలి అర్థం కాక లోకంలో అన్నులు చేసిన భక్తిల క్రైస్తులు మారిపోయారండి. దేవుడు వాక్యం గమనిస్తుంది, భక్తి కేవలం తిండి దొరుకుతుందని భక్తి చేసిన వ్యక్తిగా ఉంటుంది. ఎంత దుర్మార్గులు లేడు, దౌర్భాగ్యం లేడు. క్రైస్తవుడు దేని కొరకు భక్తి జీవితం చెయ్యాలి, క్రైస్తవుడు దేని కోసం ప్రభు వద్దకు వచ్చే వ్యక్తిగా మారాలి అంటే దైవజనమా పరమ కోసం. దేవుడు వాక్యం అంటుంది, ఓ బిడ్డగా నువ్వు తల్లిగా ఉన్నప్పుడు ఇవ్వకుండా మానేస్తావా, అన్ని నీకు ఇస్తాడు. దేవుడి స్తోత్రం. కానీ జీవితంలో భక్తి మార్పు రావాలి. 20 సంవత్సరాలు తెచ్చే వరకు కూడా తిండి కోసమే కన్నీరు కాల్చి భక్తి చేస్తే నీ భక్తి పనులకు తీసుకెళ్ళదు. 20 సంవత్సరాలు గుడ్డముక కోసమే పాటలు పాడి భక్తి చేసే వ్యక్తి పనులకు పోవో, నీ భక్తిలో మార్పు రావాలా. సభ్యత కలిగిన వారి జీవితాల్లో లోక వ్యతిరేకంగా ఉంటుంది, సమాజం వ్యతిరేకంగా ఉంటుంది, బంధువులు వ్యతిరేకంగా ఉంటారు, చుట్టాలు వ్యతిరేకంగా అయినప్పుడు కూడా నువ్వు దేవుడు కోసం బ్రతికే వ్యక్తి భక్తిని మనం కనబర్చాలి. దేవుడి స్తోత్రం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11
11వ వాక్యం ధ్యానం చేసుకుందాం. నా నిమిత్తము జనులు మిమ్మును నా నిమిత్తం చుట్టాలు తిడుతున్నప్పుడు, బాధ పెడుతున్నప్పుడు, నిందించి హింసించి మీ జీవితాల్లో కాని మాటలు పలుకుతున్న వారు హింసిస్తున్నప్పుడు, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలను పలుకున్నప్పుడు, నన్ను వెంబడించావో లేని పాటలు మాటలు చెప్తున్నప్పుడు మీరు ధన్యులు. ఏంటిది ఎడదా ఏంటి మాట? దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఒక అంటాడు, భార్య కోసం త్యాగం చేస్తావు, తుంపు తెగ. దేవుడు ఏం చేస్తావు నువ్వు? హల్లెలూయా. బిడ్డల కోసం ఎంత పడేవారు చాలా మంది ఉన్నారు, కానీ దేవుని ఎంత పడేవారు చాలా తక్కువ మంది అండి. దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు, దేవుడి కోసం వెళ్ళిపోతున్నప్పుడు, దేవుడు పలుకుతున్న మాట జనులు మెచ్చుకుని అల్లా చెప్పలా. దేవుళ్ళు బలవంతుడిగా మారుతున్నప్పుడు జనుల్ని నిందిస్తూ ఉంటారు. జాగ్రత్త పడు. లోక మార్గాన్ని విడిచిపెట్టి, చెడు మార్గాన్ని విడిచిపెట్టి ఒక మంచి మార్గంలో దేవుడు మార్గంలో ఉన్నప్పుడు ఆశ్చర్యపోతారు బంధువులన్నా కూడా. ఇలా మారిట దేవుడి స్తోత్రం. నా నిమిత్తం నన్ను నమ్మునందుకు, నా మీద ఆనుకున్నందుకు, నా మీద ఆధారపడినందుకు, నీ జీవితం చుట్టాలు ఎందరో వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, దూషించమని పలుకుతున్నప్పుడు, దేవుడి సన్నిధికి వెళుతుంటే ఒక మచ్చని వేసినప్పుడు తండ్రివి చంటలు గుర్తుకో. దేవుడి స్తోత్రం. సంతోషించు, పరలోకని పరవదంట అధికమును. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట చెప్తున్న రాజకీయ నాయకుడి కాదు, ఓటెత్తి గెలిచేవాడు కాదు, దేవుడు చెప్తున్న మాట. దేవుడి కోసం నిలబడే వ్యక్తి మన జీవితం మార్చుకోవా. అది నిలబడే వ్యక్తిగా నువ్వు మారాలంటే తిండి కోసం భక్తి చేస్తూ నిలబడలేవు. పరమ కోసం భక్తి చెయ్యాలి, పరలోకం కోసం భక్తి చెయ్యాలి. ఈరోజు ఎంతో మంది జీవితాలు నిజమైన భక్తి కేటగిరీ లేకపోవడం వల్ల దేవుడు మార్గంలో ఉంటారు, భక్తి జీవితం చేస్తూ ఉంటారు. పంట పండకపోతే దేవుడు వదిలేస్తావు, పాడి ఫలించకపోతే వదిలిపెట్టేస్తావు. అనుకున్న టైంలో జాబ్ వదిలేని భక్తి అంతా కూడా ఉద్యోగం కోసం, వ్యాపారం కోసం, పొలం కోసమే. భక్తితో పాటలు పాడావు, భక్తితో ఆరాధించావు, భక్తితో కన్నీరికొచ్చా. కాబట్టి కేవలం భక్తి జీవితం ఈ లోకంలో నీతో చేసావు. కానీ దేవుడు కోరుకుంటున్న దానికోసం చెయ్యొద్దు, నేనిచ్చే లోకం కోసం చెయ్యొద్దు. హల్లెలూయా. ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాను. ఎటువంటి భక్తి జీవితం కలిగి ఉన్నావు? ఈ లోకం తిండి బట్ట గుడ్డ కోసమే జాగారం చేస్తున్నావా? దానికోసమే దేవాలు అరుస్తున్నావా? అటువంటి భక్తుల జీవితం దేవుడు కోరుకుంటావా? దేవుడిచ్చిన వాగ్దానము కోరుకునే భక్తి చేయమంటున్నాడు. దేవుడిచ్చే మహాపట్నంలో నువ్వు ఉండాలనుకున్న దేవుడి కోసం నువ్వు భక్తి చేయాలి. నిరంతరము కూడా దేవుడితో ఉండే ఒక అవకాశం దేవుడు కల్పించాడే, దానికోసం భక్తి చేయాలి. సత్య పరలోకం ఇచ్చే దేవుడు మాట ఉందే, దానికోసం భక్తి చేయాలి. మరణము లేని జీవాన్ని ఇచ్చే దేవుడు దొరికాడే, దానికి భక్తి చేయాలి. అది దేవుడు కోరుతున్నాడు. ఈరోజు దేనికోసం భక్తి చేస్తున్నావు? దేనికోసం ఉపవాస ప్రార్థన చేస్తున్నావు? అంటే దేవుడు తిండి పెట్టలేని వాడా? నీకు బాగు చేయలేనాడా? ఒక కొడుకుని కంటే వాడి గురించి ఆలోచించి పోషించే నీవు దేవుడి బిడ్డగా మారిన తర్వాత నీకు ఎలా ఇవ్వకుంటాడు? అంత దేవుడి స్తోత్రం. హల్లెలూయా. తిండి కోసం తల్లి నమ్మేవాడిగా ఉంటే తిండి పెట్టకపోతే వదిలేస్తాడు. బట్ట కోసం తండ్రి నమ్మేవాడిగా ఉంటే ఆ బట్ట కన్న తండ్రి నా వదిలేస్తాడు. కానీ ప్రేమించి నన్ను కన్న తల్లి మోసం నమ్మితే తిండి పెట్టినా పెట్టకపోయినా తల్లిని ప్రేమిస్తారు. దేవుడి స్తోత్రం. క్రైస్తవులారా, దేవుని కలిగిన వారా, ఎక్కడ చూసిన ప్రపంచంలో వారి భక్తి జీవితంలో మార్పు రావట్లా. ఒక లోకంలో ఉన్న మనిషి ఓ కొబ్బరిగా కొడితే దేని కొట్టాడో? పొలం పండాలని. పరలోక కోసం కొబ్బరి కొట్టింది. ఓ కోడిని కోసినా, ఒక మేకను కోసినా, ఏదో మొక్కుకున్న వాడు కోరుకున్న తలంపులన్నీ ఇక్కడ కోసమే. కానీ క్రైస్తవుల్లో దేవుని కలిగిన వారు, మనకు వాగ్దానం ఉంది, మనకు ప్రవచనం ఉంది. మన తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి కింద లేడు, పైన ఉన్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. లోకములో ఉన్న మనుషులందరూ కూడా కింద చూపుతో భక్తి చేస్తే నువ్వు పై చూపు వాడిగా మార్చబడాలి. నీ మనసు పైకెత్తబడాలి, నీ ఆలోచన పైకెత్తబడాలి. అటువంటి భక్తి జీవితం చేసే వారికి మారాలి. అటువంటి మారుతున్నప్పుడు నీకు రాజబాట రోగం ఏందో. मेरे समय काम से
నీకు పూలబాట వేయడు. నిందలు, అవమానాలు, విచారము, దుఃఖము, పేదరికము, కన్నీరు, వేదన అవి వచ్చినప్పుడు కూడా నిలబడాలంటే దానికోసం చేయి. హల్లెలూయా. ఆ గురు నీకు లేకపోతే, ఆ భక్తి నీకు లేకపోతే, తిండి బట్ట గుడ్డ కోసమే ఉపవాసాల జాగాలేసే వ్యక్తిగా ఉంటే అవి దొరకన రోజున భగవంతుని విడిచిపెడతాం. అవి దొరకన రోజున మూర్ఖతంగా మారిపోతాం. ఆ దొరక రోజున అజ్ఞానిగా మారిపోతాం. దేనికోసం భక్తి చెయ్యాలో అది నీకు అర్థం కాక దేవుడు నిందొత్తి ఏడుతూ ఉంటావు, అవమానం ఏడుతూ ఉంటావు. కానీ ప్రభు అన్నాడు, నా గురించి నీకు నిందొచ్చినప్పుడు, నా గురించి నీకు అవమానం వచ్చినప్పుడు, నా గురించి నీ బంధువులు తిడుతున్నప్పుడు, నా గురించి అవమానిస్తున్నప్పుడు ఎగిరి గంతులై నీకు అండగా నిలబడతాను. హల్లెలూయా. నీ గురించి పరలోక పరమతమకం అవుతుంది. నా దేవుడు అంటున్నాడు మాట, ఆ సంతోషించండి. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. చూడగా వాక్యం చూద్దాం ఒక్కసారి చదవచ్చనమా. దేవుడు మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వాక్యం ధ్యానం చేసుకుందాం. 19:27. పేతురు ఇదిగో మేము సమస్తమును ప్రభువా, లోకాన్ని విడిచిపెట్టాను, తాగుని విడిచిపెట్టాను, వ్యభిచారం విడిచిపెట్టాము, లోకమాల్ని విడిచిపెట్టాము, సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడిస్తున్నాం, గనుక మాకేమి దొరుకునని మాకేదైనా బంగారం ఎత్తా అడిగాడు. దేవుడు స్తోత్రం. ఏమన్నారండి? సమస్తాన్ని విడిచిపెట్టు ప్రభు, నిన్ను వెంబడిస్తున్నావు, మాకేమిస్తావు? ఏమడిగాడండి? అంతేగా. కోళ్ళు కోతలకు ఏమిస్తావు అంటారు వాళ్ళు. దేవుడి స్తోత్రం. మేకనెత్త ఏమిస్తా? దేవుడి స్తోత్రం. సమస్తాన్ని విడిచిపెట్టి నీ వెంబడిస్తున్నావు ప్రభు, మాకు ఏమిస్తావు చెప్పినాను. దేవుడి స్తోత్రం. యేసు వారి వైపు చూసి పలికిన మాట, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు, ఆసీనుడిగా కూర్చున్నప్పుడు నన్ను వెంబడించిన మీరును సమస్తాలు విడిచిపెట్టి నిందలైన, అవమానమైన, కష్టాలను పరిచిన వెంబడించిన మీకు 12 సింహాసనం మీద ఆసీనులై 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. దగ్గరగా తప్పకూడదు. దేవుడి స్తోత్రం. ప్రభు ఎక్కడ కూడా మూఢంతని చెప్పాలి. ఎప్పుడు బైబిల్లో మాకు జరిగేది ఏం చెప్పాడు? మట్టి మనిషిగా చచ్చే నీ జీవితానికి, పురుగులు పట్టి నీ దేహానికి, ఎప్పటికీ బతుక్కి జీవాన్ని పోసేవాడిగా, వెలుగునిచ్చేవాడిగా, నిరంతరం ఉండి ఆత్మ కలిగిన వాడిగా నేనెక్కడైతే పరలోకంలో కూర్చుంటానో అక్కడ కూర్చోబెట్టడం పేట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. పేదల జీవితం గమనిస్తున్నాం, శిష్యుల జీవితం గమనిస్తున్నాం. ఈ మాట గుండెలో పెట్టుకుని వెళ్ళిపోతున్నప్పుడు, భక్తి జీవితం వెళ్ళిపోతున్నప్పుడు, దేవుడి కోసం పరిగెడుతున్నప్పుడు వారి జీవితాల్లో పూలబాట లేదండి. కష్టాలు, అవమానాలు, నిందలు, బాధలు వెంటాడుతున్నాయి. శత్రువు తరుముతూ ఉన్నారు, బంధువులు శత్రుగా మారిపోతూ ఉన్నారు, ఎన్నో దెబ్బలు తింటూ ఉన్నారు. అయితే ఇన్ని దెబ్బతిన వారి జీవితాల్లో దేనికోసం నిలబడి భక్తి చేశారు అని ఆలోచిస్తే ఎక్కడికి? దేవుడు వాగ్దానమైన సింహాసనం కోసం. దేవుడి స్తోత్రం. అటువంటి క్రైస్తవులు దేవుడికి కావాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు దేవుని వారు వెంబడించారు? ఎందుకు వారి జీవితం ప్రార్థించేవారిగా ఉన్నారు? దేవుని వెంబడించే వారి జీవితాల్లో అవమానం వచ్చిన ఎందుకు భరించారంటే వారు నేర్చుకున్న పాఠం పరలోకములో దేవుడితో మనం కూర్చోవాలా. దానికోసం వారి జీవితాలు వెంబడించారండి. దానికోసం ఉపవాసంతో జాగరణ చేస్తారండి. దానికోసం ప్రార్థించేవారుగా ఉన్నారండి. అటువంటి వారి జీవితాలు పేదరికలో ఉన్నాయా? బతికినందుగా దేవుడు పోషించలేదా? వదిలిపెట్టేవాడు దేవుడిగా ఉన్నాడా? లేడు. దేవుడి సడమా వారు దేవుడి కోసం భక్తి చేస్తారు, పరలోకం కోసం భక్తి చేస్తారు, దానికోసం ముందుకెళ్ళేవాడుగా. ఇప్పుడు ఈ జీవితం ఇది కూడా భక్తి చేస్తున్నావు. దేనికోసం జాగ్రత్త చేస్తున్నావు? దేనికోసం ప్రార్థన చేస్తున్నావు? దేనికోసం కన్నీరు కారుతున్నావు? చచ్చే వరకు దేనికోసం పోరాడుతున్నావు? ప్రశ్న వేసుకోకసారి. పరలోకం కోసమా? దేవుడు ఉన్న చోటు కోసమా? నీతో రాని తిండి,
నీతో రాని బట్ట, నీతో రాని దానికోసమా? ఒకసారి ఆలోచిస్తే దీనికోసం నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉంటే అది పోగొట్టుకుంటావు. దేవుడు స్తోత్రం. ఎంతో మంది జీవితాలు దాపచనమా దేవుడు నమ్ముకున్నారు కానీ వాళ్ళ జీవితాల్లో ఎందుకు నమ్ముకోవాలో, దేనికి నమ్ముకోవాలో, ఏమిస్తే దేవుడు అర్థం కాక లోకంలో ఉన్నట్లుగానే వాళ్ళ జీవితాల్లో చచ్చే వరకు కూడా వాళ్ళ పరలోకం దృష్టి పెట్టక, దేవుడు వాగ్దానం తెలిసి నమ్ముకోలేక జీవితాలు ఈ లోకంలో తిండి బట్టకుండా పేడ తక్కనుకుంటూ అడుగులు వేసే వ్యక్తిగా మారిపోయి దేవుడితో ఉన్న పరలోకం పోనే క్రైస్తవులు ఎంతో మంది. దేవుడి స్తోత్రం. అందుకే దేవుడు పలుకుతున్న మాట, సమస్తాలు విడిచిపెట్టి వెంబడించి వస్తాము తండ్రి, మాకేమిస్తామంటే ఎక్కడ పొలవెత్తని చెప్పలేదురా. దేవుడి స్తోత్రం. పూర్వకాల సినిమాలో తపస్సాప్తూ ఉంటాడు, భక్త ఏమి కావాలో కోరుకో, హల్లెలూయా, సాగా ఏది ముట్టుకున్న బంగారంగా మారిపోతుంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దొంగ పరలోకం కోరుకుంటలా, ఏం కోరారు? ఒకసారి బాగా ఆలోచించుకోరు బాబు అంటే, నా ఉపవాసం చేశారు కాబట్టి, జాగారం చేశారు కాబట్టి నా కోరి నువ్వు తీర్చవలసిందే. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇచ్చాడు సదస్సు. దేవుడి స్తోత్రం. టెస్టింగ్ కోసం చూపించాడు. గ్లాస్ పడితే గ్లాస్ బంగారం అయిపో, ఏం బంగారం రా. దేవుడి స్తోత్రం. ఆశ బీరు అత్తపేళ మొత్తం ముట్టుకుంటే అన్ని బంగారంగా మారిపోతున్నాయి. పొడుకున్న మంచం ముట్టాడు, బంగారం అయిపోయింది. తాగే గ్లాస్ పడితే బంగారం అయిపోయింది. ఇక ఆ శాంతాలు ఇల్లు ముట్టాడు, ఇల్లు బంగారం. హల్లెలూయా. తాగే గ్లాసు, తినే కంత ముంత తప్పని బాత్రూమ్ మొత్తం బంగారం అయిపోయింది. అప్ప ఏమి బంగారం. ఇల్లు గారాల పూజ అవుతుంది. నాన్న వరదమైపోతే పారిపోతాడు. కూతురును కూడా ముట్టుకోలేని శేషముతో ఉన్నాడు అత్యాశతో. కూతురును కూడా ముట్టుకోలేని శేషముతో ఉన్నాడు. జనమా నీవు దేవుణ్ణే కోరుకో సుఖపడతాడు. జనమా నీవు దేవుణ్ణే కోరుకో సుఖపడతాడురా. నూరేళ్ల పాటు సంతోషం, నూరేళ్ల పాటు ఆనందం, నూరేళ్ల పాటు సంతోషం, నూరేళ్ల పాటు ఆనందం. నమ్మేవారు తప్పకుండా ఒకసారి. హల్లెలూయా.
అంతా బంగారంగా మారిపోతుండే కళ్ళు ఆనందించినాయి. అబ్బాబ్బాబ్బా, ఈ ప్రపంచం ఏమి కూట అనుకో. దేవుడి స్తోత్రం. కనీసం బాత్రూమ్ వెళ్ళే బాత్రూమ్ కూడా బంగారం అయిపోయింది. చూశాడు ఒక్కసారి, ఇల్లు బంగారం, బాత్రూమ్ బంగారం మంచి అనుకుని ఉంటే సరదాగా కూర్చుంటే అప్పుడే స్కూల్ నుంచి వస్తుంది ఎవరో వాళ్ళ అమ్మాయి. ఏ సంగతి ఇదిగా నాన్న దగ్గర గుడి పగిలిపోయి దేవుడి స్తోత్రం రావద్దు. ఇప్పుడు ఏమైపోతుంది? ఆ పసిపిల్ల తెలియదు కనుక ఎప్పుడు స్కూల్ వచ్చిన ఆమె నా అందరి కౌలించుకునేది. ఇది ఏమొచ్చింది వరం? ఏది ముట్టుకున్నా బంగారు. ఎవరు ముట్టప్పుడు పోతే కూతురు ముట్టాలి. దేవుడి స్తోత్రం. ఓకే కూతురు గారాల పట్టే ఇప్పుడు ఇంచుమించు ఇల్లు బంగారు అంటుకొని 1,000 కోట్లు ఇప్పుడు ఆస్తి కలిగింది. పిల్లకి తిరిగిగా మొత్తం నానా చూడ నాన్న వద్దా అంతమన్నాడు. నాన్న దేవుడు సుబ్రహ్మణ్యుడు వద్దా తగ్గిపోతే పడుకుంటున్నాడు. దేవుడు స్తోత్రం. చివరిగా దైవజనమా ఆ మంచి మంచి బంగారం అయిపోతుంది. అన్నమైన అన్నం బంగారం అయిపోతుంది. 20 రోజులు కొట్టి అన్నం లేదు తగ్గిపోతుంది. దేవుడి స్తోత్రం. చివరి కూతురు అవుతుంది గారాలు బట్టి పారిపోతున్నాడు ఇల్లు. దేవుడి స్తోత్రం. మా నాన్నకి ఏమైతే ఈరోజు లేదు ఎప్పుడు కౌగిలించుకొని నానేపోతున్నాడు. పారి చివరికి పరిగెత్తి పట్టుకుంది బంగారం. బాగుందా తెక్క? బాగుందమ్మా కూతురు బంగారం కోసుకో ముక్కలకి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో ఇచ్చే బహుమానం చూడలేకపోతే నీకు మీరు చెప్పకూడదు తప్ప. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక ధాన్యం చేతు బాగా పరిశీలిస్తూ ఉంటే యవన కాలంలో చాలా బలవంతుడిగా దేవుళ్ళలో ఉన్నాడు. చాలా భయభక్తులు కలిగిన వాడిగా జీవితంలో ఉన్నాడు. అటువంటి యవనస్తుడిని వేరే ప్రాంతాలకి దాసుడిగా తీసుకెళ్ళిన తర్వాత దేవుడితో ఉన్న వ్యక్తిగా ఉండడం వల్ల రాజుగారికి వచ్చిన కాలం వివరించడం ద్వారా ఆ రాజుగారు కోటకు ప్రధానమైన స్థానం కల్పించబడి. దేవుడి స్తోత్రం. ఎప్పటి నుంచో రాజకోటలో ఉన్న మనుషుల కంటే దానియేలుకున్న ఆ ఆత్మను బట్టి రాజుగారు గుర్తించి అక్కడ అధికారం ఇచ్చాడు. దేవుడి స్తోత్రం. వీళ్ళు అనుకున్నారు నిన్న కాక మొన్న వచ్చిన వాడికి అధికారం ఇచ్చాడు. ఎప్పటి నుంచో పోయి రాజకోటలో ఉన్న మాకు దక్కలేదు కాబట్టి ధాన్యాన్ని ఎలాగైనా హింసించాలి. దేవుడి స్తోత్రం. ధాన్యం డబ్బుకు లొంగేవాడు కాదు, బంగారానికి పడిపోయాడు కాదు, పదవులు ముందెత్త కుక్కలకు పడిపోయాడు కాదు. భయభక్తులతో దేవుల్లో ఉన్నాడు కనుక దానియేలు జీవితం ముగింపు చెయ్యాలంటే, దానియేలు పడగొట్టాలంటే మన భక్తి మీద కొట్టాలనుకున్నాడు సాతాను బిడ్డలు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజా నువ్వు చాలా వీరుడివి, నువ్వు చాలా సూడివి, నువ్వు చాలా బలవంతుడివి, 30 రోజుల పాటు నీ విగ్రహం పెడతాము కనుక నీకు రావాలని చెప్పి లేనిపోయిన మాట రాజుగారు చెప్పిన తర్వాత ఒక విగ్రహం తయారు చేశారు. రాజుగారితో పలికించిన మాట మెప్పించిన తర్వాత రాజా 30 దినముల పాటు నీ బొమ్మకు మొక్కలకి లోకమప్పు ఉండాలి, నువ్వు ఘనమైన వాడు రాజనగానే వారి మాటకు లోపడి శాసనం విడుదల చేశారు. ఎవరో రాజుగారు. దేవుడి స్తోత్రం. ఈ 30 రోజులు కూడా రాజుగారి బొమ్మకు మాత్రమే ఆరాధన చెయ్యాలి. రాజుగారి బొమ్మకు మాత్రమే భక్తి మార్గం ఉండాలి. ఎవడైనా ఎవడ దేవుడికైనా మొక్కాడా వాడు తీసుకెళ్ళి ఏసేసాడు. దేవుడి స్తోత్రం. సింహాల బోల్లో. దేవుడి స్తోత్రం. ఈ సాటి చేసిన తర్వాత దైవజనమా దానియేలుకున్న అలవాటు ఉదయము మధ్యాహ్నము సాయంత్రం కూడా దేవుడి ముందు మోకరించి ప్రార్థించే అలవాటు ఉంది కనుక ఈ శాసనం వచ్చిన తర్వాత, ఈ సాటి వచ్చిన తర్వాత కూడా యథావిధిగా వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తుండగా ఈ నక్కలు చూసే. దేవుడి స్తోత్రం. రాజా నీ మాట చెల్లుబాటు కాకుండా నీకు భయపడకుండా దానియేలు మళ్ళా ప్రార్థించడగానే రాజు సరళలేసిన. దేవుడి స్తోత్రం. వారు తీసుకెళ్లి సింహాల పోలు వేయండి. అదే మన వైపు రాజా ఎప్పుడు చేయండి మన పక్కగా బతుకుంటే ఏం తినొచ్చు, ఏం తినొచ్చు. హల్లెలూయా. సింహాల పోల్లో వేయడానికి వారు కాలు చేతులు కడుతుంటే అప్పుడే అనాలే నేను మారిపోతాను బాబు అనాలే అన్నాడు. దేవుడికి మహిమ కలుగును కాక. భుజాల మీద మోసుకెళ్తూ అప్పుడే మనసు మార్చుకొని బతుకు అనుకొని మారిపోయిన బాబు చేయి చెప్పాలి. అప్పటిడా దేవుడికి మహిమ కలుగును కాక. దేవుడి స్తోత్రం.
కనీసం సింహాల పోలు మోతీసి పడేసే ముందు ఆపారు అన్నాడు. దేవుడికి మహిమ, దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈ సాతానుకుంది వీడు సింహాల పోల్లో పడేసే ముందైనా దేవుడు వదిలేస్తాడు, భక్తి జీవితం వదిలేస్తాడు అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే సింహాల పోల్లో పడే ముందు ధాన్యాలు పలుకుతున్నమాట. ఆ దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, దేవుడి స్తోత్రం. కారణం ధాన్యాలు భక్తి తిండి కోసం చేయలేదు, బట్ట కోసం చేయలేదు, బంగారం కోసం చేయలేదు. ధాన్యాలు భక్తి జీవితం, నా బతుకు పరలోకములో ఉండాలా. కపలవర్గం, హల్లెలూయా. అదే మన జీవితాలు అంటే రాజా నీకేమొక్కడని చెప్పి వైపు తిరిగిపోతాం. దేవుడు మన తిరిగి వస్తున్నాయిగా. మన భక్తి బట్ట కోసం కాబట్టి కష్టం రాగానే ప్లేట్ వచ్చేస్తాం. మన భక్తి తిండి కోసం కదా ప్లేట్ వచ్చేస్తాం. ధాన్యం దేనికోసం? సత్యపాలకులు ఉండాలా. సద్భక్తి కలిగిన వాడి జీవితం వెళ్ళిపోతూ ఉంటే, దేవుడికి ప్రార్థించేవాడిగా ఉంటే లోకం ఒప్పుకుంటలేదు, మనుషులు ఒప్పుకుంటలేదు. వారి జీవితం చావాలని కోరుకుంటున్నారు. అయితే ఎక్కడ సమస్యలు వచ్చినా, ఎక్కడ ఇబ్బంది వచ్చినా, ఎక్కడ ఆటంకం వచ్చినా చివరికి సింహాల బోల్లో పడేసినప్పుడు కూడా ధాన్యాలు భక్తి జరగలేదురా. హల్లెలూయా. సింహాలు బాగా ఆకలితో ఉన్నాయి, అప్పుడు దాకా వాడికి ఆహారం లేదు, ఈ పళ్ళు భారంలాగా ఉన్నాయి. వాటిని చూశాడు ఎవరో దాన్ని దేవుడి స్తోత్రం. ప్రభుత్వ అన్నాడు నీకు మహిమ కలిగిన ధాన్యాలు మోకరించగానే వచ్చాడు ఒక ఆయన ఎవరో దగ్గర మెరుచుకుంటూ తండ్రి వచ్చాడు. అప్పుడు తండ్రి అల్లే లేకున్నారో ఇది వైపు ధాన్యం అయిపోయిందని శంకల గుద్దెవరో ఈ నక్కలను దేవుడికి స్తోత్రం. సింహాల సైతము కూడా పడి ఉన్నప్పుడు కూడా దానియేలు తన భక్తి జీవితం ఓ తిండి బట్ట కోసం అయితే అక్కడ మారిపోడండి. దేవుడు దూషించే వ్యక్తిగా మారిపోయి ఉండొచ్చు. దేవుడు వదిలేసి రాజకీయ నాయకులు పార్టీలు మార్చవచ్చండి, కానీ దానియేలు భక్తి దేవుడి పరమ కోసం చేశాడు. కనుక ఏ దేవుడైతే వాగ్దానం ఇచ్చి ఎప్పటికీ చేరలేని మనిషి జీవితాన్ని ఒక పరలోకం చేర్చే అవకాశం ఇచ్చాడో దాని బలంగా కుండుందండి. దానికోసం భక్తి జీవితం నేర్చు, దానికోసం పాటుపడు దేవుడికి, దానికోసమే దేవుడికి పాట పడుతున్నాడు, దానికోసం భక్తి జీవితం దానికి ఉపవాస త్యాగాలు చేసే భక్తి అవుతుందంట దానియేలుకే.
ప్రేమైన దైవజనమా, అటువంటి వారి జీవితం మరణంగా చెప్పాడా? అటువంటి వారి సింహాలను వదిలేశాడంటే లేదు దైవజనమా, మరణాన్ని దేవుడు తప్పించాడు, సింహం నోరు ముయించాడు. ఎవరైతే దానియేలు చావలో కోరుకొని ఎన్నో రకాల అవమాన ప్లానింగ్ వేస్తాడో వాళ్ళ జీవితాలు గమనిస్తూ ఉంటే రాజుగారు పొద్దున చదువుతున్నాడు, దానియేలు జీవుడు దేవుడు నమ్ముకు బతికే ఉన్నావంటే ప్రవణుడు, దాని చేత నేను జీవము కలిగిన దేవుడు నమ్ముకు బతికే ఉన్నాను రాజా. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. బయటికి తీసుకొచ్చిన తర్వాత రాజుగారు పలుకుతున్న మాట ఒక శాసనం రాశాడు, ఒక సాటి దేశ ఈ రోజు నుంచి దేశం అంతా కూడా దానియేలు దేవుడే మన దేవుడు కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఏ నక్కలైతే దానియేలు జీవితం అవమానించాయో, ఏ గుంట నక్కలైతే దానియేలు చావు కోసం ప్లానింగ్ చేస్తాయో, ఆ నక్కలు పట్టుకొని సింహాల పోలే వేస్తుండగానే పడగొంది శివుడు స్తోత్రం, నీ తల పడనివాడు కుమారి రుక్ని లేవనెత్తాను. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. భక్తి కలిగిన వాడు జీవితం నిలబడినప్పుడు బతుకు దేవుడు మార్చలేదా? బతికించే అవకాశం దేవుడు కలిగించలేదా? ఎక్కడ అవమానం జరిగిందో, ఎక్కడ నెల జరిగిందో, ఎక్కడ దూషించబడ్డాడో, ఎక్కడ అగాధ ఏర్పడిందో ఆ టైములో కూడా తన భక్తి పరమ కోసం తనకి నిలబడి ఉండగానే దేవుడు కనికరం వచ్చింది, దేవుడు దయ వచ్చింది. దానియేలుకు దేవుడు తోడుగా ఉన్నాడు, అండగా నిలబడి ఉన్నాడు. శాసనం రాసిన వాడికే దాన్ని ముగించాడు, ప్రధానమంత్రిగా పోస్ట్ ఇప్పించాడు. దానియేలు మాట రాజు మాటగా మాట్లాడు. దేవుడు స్తోత్రం. సోదరా, నీ భక్తి కేవలం తిండి బట్ట గుడ్డ కోసం అయితే నువ్వు దేవుడికి అవసరం లేదా? కావాలి దేవుడి కోసం భక్తి చేయాలి. ఇటువంటి భక్తి లోకల్ మనుషులు చేస్తారో నీ భక్తులు మార్పు రావాలి, నీ భక్తి యాత్రుగా అనుకోవాలి, నీ భక్తి పరమగా మార్చబడాలి, నీ ప్రార్థన పరమ కోసం చెయ్యాలి, నీ విశ్వాస పరమ కోసం ఉండాలి. నువ్వు పరమ కోసం ప్రార్థించే వ్యక్తిగా ఉంటే నేను ఆకలి దొరుకుతాడా, పేదలకు ఇస్తాడా? నీ మనసు దాని మీద ఉండాలి, గురి దాని మీద ఉండాలి, నీ కన్నీరు దాని మీద ఉండాలి. అలా చేస్తూ ఉండగా ఇవన్నీ నీకు అనుకరించబడతాయి, ఇవన్నీ నీకు ఇవ్వబడతాయి. మేలు నీకు జరిగించబడుతుంది. అద్భుతం నువ్వు చూస్తావు, ఆరోగ్యం నువ్వు చూస్తావు, సంతానం చూస్తావు. ఒకవేళ ప్రతి మనిషి కూడా ఒక టైం వస్తుంది, అది ఆగదు. అది వచ్చిందంటే వెళ్ళిపోతావు మేఘాలకి. దేవుడి స్తోత్రం. నీ తండ్రి స్వాగతం పలుకుతున్నప్పుడు ఏ మనిషి భూమిలో ఆగని పిలుపు తీసుకోవాల్సిందే. ఆ పిలుపు నీకు మహా ఆనందంగా ఉండాలి, మహా సంతోషంగా ఉండాలి. నువ్వు చేసే భక్తి నీకు అర్థం కాకపోతే నువ్వు అనుకుంటావు 20 సంవత్సరాలు భక్తి అనుకున్నావు, కానీ పేలిపోయి ఉన్నావు. 20 సంవత్సరాలు భక్తులకున్నా కానీ నీ భక్తి, నీ కన్నీరు, నీ ఆవేదన ఈ లోకము కోసమే నువ్వు ఏడ్చావు, ఈ లోకము కోసమే కన్నీరు కాచావు, ఈ లోకం కోసమే బాధపడ్డావు. కానీ నేను పరలోకం పొందుకునే స్థాయి భక్తి నువ్వు దేవుడు చూపించవు అనుకుంటావు. దేవుడు 20 సంవత్సరాలు అనుకున్న ప్రభు అంటాడు, దేనికోసం పెళ్లి చేశానా అడుగుతుంటాడు. పెళ్ళిపోతావు. సోదరా, ప్రభు ఆత్మాభివృద్ధితో మాట్లాడుతున్నాడు. నీ భక్తిలో మార్పు రావాలి, మార్పు రావాలి. నేటి ప్రపంచం అంతా ఇదే భక్తి కలిగి ఉంది. మనం మారాలి, తండ్రి ఉన్న స్థలం మారాలి. మన భక్తి లోకపరంగా ఉండకూడదు, అన్యుల్లాగా ఉండకూడదు. మన భక్తి దానికోసం మొదలుపెట్టాలి, దానికోసం ప్రార్థించాలి. అది మనసులో పెట్టుకోవాలి. అది పెట్టుకుంటూ ఉండగా ప్రభు నీకు అన్నం పెడతాడు, నీకు ఆరోగ్యం ఇస్తాడు, ఆయుష్కాలం ఇస్తాడు. ముగింపు వచ్చినప్పుడు ఆ భక్తి జీవితమే నిన్ను పరమకు చేరుతుంది, పరమకు చేరుతుంది, పరమకు చేరుతుంది. అటువంటి భక్తి మీరందరూ కొనసాగించిన గాక. అందరూ మోకరిద్దాం. మన మధ్య శారద గారు ప్రార్థిస్తూ మోకరించి చేయగలుగుతాం. మహోన్నతుడ, సర్వాధికారి, మీరు ఇచ్చిన యొక్క విశ్రాంతి దేవుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మీ బిడ్డలంగా ప్రభా, మీతో సహవాసం చేయడానికి సంఘంగా మమ్మల్ని స్థలంలో కూర్చుండబెట్టావు తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీ కుమారుని మరుగుపరిచినైనా కొత్తగూడ ప్రాంతంలో మీరు వాడుతున్నారు. మళ్ళా స్థానిక సంఘంలోకి మీరు తీసుకొచ్చారు ప్రభా.
అయ్యా మంచి దినాలు మీరు అక్కడ బహు సమీపంగా ఉంది ప్రభా. మేము ఎలా జీవించాలో, ఎలా జీవిస్తే మీతో ఉంటామో ప్రభా, మీరు సారికి మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయన ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు నాయన. క్రీస్తు కొరకు సద్భక్తితో బ్రతుకు వారందరూ కూడా హింస పొందుతారని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు ప్రభా. నీటి నిమిత్తం హింస పొందువారు ధన్యులంటున్నా ప్రభా. నాయన మనుషులు చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు, పరలోకమందు మీ ఫలం అధికమవుతుంది, సంతోషించండి అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు ప్రభా. పేరు అడుగుతూ ఉన్నాడు, ప్రభువా నిన్ను వెంబడించడం వల్ల మాకు ఏం దొరుకుతుందని అడిగినప్పుడు, పరలోకంలో మహిమ సింహాసనం మీద నేనున్నప్పుడు మీరు నా ఎదుట అదిగో 12 నా సింహాసనాల్లో కూర్చుండి ఇశ్రాయేలుకి తీర్పు తీరుస్తారని అయ్యా ఎంత గొప్ప భాగ్యం ఇచ్చేస్తండి. నీ మాట నమ్మారు ప్రభా. మీ కొరకు నాయన ఎన్నో హింసలు నన్ను ఈ లోకంలో పొందారు, హతసాక్షులయ్యారు ప్రభా. మీతో ఉండే కృపనిచ్చేస్తండి నాయన. మా జీవితంలో కూడా ప్రభా చిన్న బాధ కలగంగానే నిన్ను వ్యతిరేకించే వారంగా, దైవదూషణ చేసే వారంగా ఉన్నామేమో, దయతో క్షమించండి ప్రభా. మీరు మాట్లాడుతూ ఉండగా నాయన ప్రతి హృదయాన్ని కూడా మీరు కదిలించండి ప్రభా. నీ మాటల ద్వారా హృదయాన్ని పట్టుకునమని వేడుకొని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా నీ కొరకు సత్పూర్తిగా హింస వచ్చినా, బాధ వచ్చినా, ఏది ఉన్నా ఏది లేకపోయినా ప్రభా నీ కొరకు సద్భక్తిగా జీవించేటట్టుగా నీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా నింపమని వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరు కూడా చిదిరిపోకూడదు ప్రభా. అయ్యా మీరే సహాయం దయచేయండి. నీతి కలిగి నీ కొరకు జీవించడానికి హింస అయినా ఏదైనా నువ్వే ప్రభా నిన్ను అనుసరించే వరకు సంఘాన్ని నేను మీరు ఆ రీతిగా నేను సంఘాన్ని బలపరచమని వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. మీ కుమారుడు ద్వారా అంచె దినాల్లో బహు బలంగా మీరు వాడుకుంటూ ఉన్నారు ప్రభా. అయ్యా మీరు మా మధ్యకి ఎంతో బహు బలంగా వస్తూ ఉన్నారు ప్రభా. నీ బలాన్ని, నీ ప్రభావాన్ని మా మధ్య ఉంచి నేను ఉన్నానని నీ ఉనికి చాడుతూ ఉన్నారు ప్రభా. అయ్యా మీరు మాట్లాడుతూ ఉండగా మీ యందు భయము భక్తి కలిగిన మరి ఎక్కువగా నీలో జీవించే వారంగా నన్ను మమ్మల్ని అందరినీ కూడా స్థిరపరచండి ప్రభా. మీ కుమారుని ఇంకను బహు బలంగా వాడుకొనడు ప్రభా. మొదటిగా సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి ప్రభా. ఏ స్థలంలోకి వెళ్ళినా ప్రభా ఆరోగ్యవంతులుగా ఉండాలి ప్రభా. మీరే సహాయం దయచేది. దినాల్లో మా మంచి బోధకు కూడా, మా ప్రధాన యాజకుడా నీ బోధలతో, నీ పరలోక మర్మాలతో నీ కుమారుని నింపండి. బహుబలమైన సాధనంగా మీరు వాడుకునండి ప్రభా. ప్రపంచ నలుమూలల మీ కుమారుడు సంతరింపచేయండి. మీ వాక్యం అన్ని చోట్ల మీరు అందించమని వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. సంఘాన్ని నాయన నానాటికి బలపరచండి ప్రభా, నానాటికి స్థిరపరచండి ప్రభా. నాయన నీ కొరకు వాడబడే పాత్రలుగా ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపరచమని నాయన నీ పాదాలు పట్టి బ్రతమని వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. నాయన మీరు అక్కడికి ఎత్తబడే సంఘాన్ని సిద్ధపరచండి. ఇంకా ఎంతమందికి రక్షణ లేదో రక్షణ దయచేయండి నాయన. నేను హృదయ పరివర్తన దయచేయండి నాయన. రక్షింపబడిన మేము మరి ఎక్కువగా నీలో ఉద్యమం పట్టకు మీరే సహాయం దయచేయమని ఈ దినమంతా నీ కుమారుడు వాడపడవలసిందని ప్రభా. మీ ఆత్మతో నింపండి. ప్రయాణాలు మీరు తోడేయండి, నడిపించండి, వాడుకోనండి. నేనైతే నా అనేకమైన ఆత్మల్ని తిరగటానికి మీరే సహాయం దయచేయండి ప్రభా. నేనైనా మీరే మా మధ్య ఉండి మొదటి నుంచి ఇంతవరకు నడిపించారు ప్రభా. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ సంఘంపై ప్రభా నీ ఉదయకానికి ఉదయింపచేయమని, నీ ఆశీర్వాదాలతో దీవులతో నింపమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీదేమైనా ప్రభువా నిన్నే